హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి కోటా చెక్స్లో మరొక డిజిటల్ ప్రింట్ అయితే వేయించాను. ఈసారి అయితే బిగ్ ఫ్లవర్స్లో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో వచ్చేలాగా వేయించానండి. ప్రీవియస్గా అయితే మనం బ్లాక్ కలర్లో చూసాం, అలాగే ఎల్లో కలర్లో మనకి బంచెస్ లాగా వచ్చాయి. ఈసారి మాత్రం మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో బిగ్ బిగ్ ఫ్లవర్స్ అయితే వేయించాను. సూపర్గా ఉందండి. కలర్ వచ్చేసి మనకి వైట్ కలర్, దాని మీద మల్టీ కలర్లో ప్రింట్ అయితే వేయించాను. ఫ్యాబ్రిక్ బాగుంటుంది. అలాగే 100 రూపీసే అండి. 100 రూపీస్కి మామూలుగా అయితే మార్కెట్లో ఏ ఫ్యాబ్రిక్ వస్తుంది, అలాంటిది మనకి కోటా చెక్స్లో విత్ డిజిటల్ ప్రింట్. నార్మల్ ప్రింట్లో అయితే దొరుకుతుండొచ్చు, కానీ డిజిటల్ ప్రింట్లో ఈ క్వాలిటీలో మాత్రం మీకు మార్కెట్లో ఎక్కడ కూడా ఈ ప్రైస్లో అయితే దొరకదండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ యూజ్ కాకపోయినా మీకు నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను కదా, అవైనా కూడా మీకు ఐడియాస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఒకవేళ మీకు యూస్ఫుల్గా లేకపోయినా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి మీరు షేర్ చేసినా కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి సింగిల్ కలర్. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఓన్లీ సింగిల్ కలర్లోనే ఉందండి. చాలామంది అడుగుతున్నారు, వీడియోలో ఒకటే ఫ్యాబ్రిక్ చూపిస్తాను కాబట్టి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయని అడుగుతున్నారు. అలా ఏమి ఉండదండి. ఏదైతే నేను చూపిస్తున్నానో ఓన్లీ సింగిల్ కలర్లోనే ఉంటాయి. కలర్స్ ఉంటే నేను అదే వీడియోలో కలర్స్ కూడా చూపిస్తాను, లేదు అంటే ఇంకా లేనట్టే. అలాగే ఇది వచ్చేసి వైట్ కలర్, మొత్తం వైట్ మీద పెద్ద సైజులో ఫ్లవర్స్ వేయించానండి, అది కూడా మల్టీ కలర్లో. చూడండి, ఈ ఫ్లవర్స్ కూడా ఒకటి వచ్చేసి సన్ఫ్లవర్ లాగా, ఒకటి మందార లాగా, ఇంకొకటి వచ్చేసి చామంతి లాగా, అలా డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే వేయించాను. చూడండి, బిగ్ సైజులో మీకు ఇలా చేయి పెట్టి చూపిస్తున్నాను, ఈ సైజులో వస్తుందండి ఫ్లవర్. చాలా బాగుంది ఇలా వేయించడం వల్ల. కోటా చెక్స్లో కూడా మనకి క్వాలిటీ అనేది చాలా బాగా వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి స్మూత్గా ఉంటుంది. వాష్ చేసిన తర్వాత కూడా మీకు కలర్ అయితే చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఇది డిజిటల్ ప్రింట్ కాబట్టి. పింక్ అలాగే ఇట్లా మనకి బ్లూ కలర్ అనేది చాలా బాగా హైలైట్ అవుతున్నాయి. చూడండి, ఇలా వచ్చింది మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా రన్నింగ్లో ఉంటుందండి. పళ్ళు కానీ బార్డర్ కానీ ఏమి ఉండదు, ఇలా వస్తుంది. ఒకవేళ మీరు శారీ లాగా వేసుకోవాలనుకుంటే మాత్రం కూర ఇలా ఉంది కాబట్టి దీనికి పైపింగ్ కానీ అలా వేసుకుంటే శారీ లాగా కూడా కట్టుకోవచ్చు, అంటే కాంబోకి మనం మ్యాచ్ చేసుకోవాలనుకుంటే. లేదంటే డ్రెస్సెస్కి అయితే మనము లాంగ్ ఫ్రాక్స్ లాగా, షార్ట్ ఫ్రాక్స్ లాగా, కుర్తీస్, క్రాప్ టాప్ లెహెంగాస్ నచ్చినట్టుగా వేసుకోవచ్చండి. ప్లఫీగా ఉంటుంది, వేస్తే ఫ్రాక్కి చాలా సూటబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అండి, స్మూత్గా ఉంది, లైట్ వెయిట్గా కూడా ఉంది. ఇదైతే మనకి డిజిటల్ ప్రింట్ కాబట్టి ఇంకా కలర్తో కూడా ప్రాబ్లం అయితే ఉండదు. ఓన్లీ ఇప్పుడు నేను చూపించిన కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఈ ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ కూడా డిజైన్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేశాను, వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేసి. ఇది వచ్చేసి షార్ట్ ఫ్రాక్లోనే డిజైన్ చేశానండి. నెక్ దగ్గర ప్యాటర్న్ మాత్రం కొంచెం గ్రాండ్గా వచ్చేలాగా, మనకి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ మల్టీ కలర్లో వచ్చింది కాబట్టి నెక్ దగ్గర ప్యాటర్న్ మాత్రం ఇందులో బ్లూ హైలైట్ అవుతుంది కదా, నేను ఇక్కడ బ్లూ కలర్లో ఇలా నెక్ ప్యాటర్న్ ఇచ్చాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్లెయిన్ కలర్ అండి, మొత్తం మల్టీ కలర్ మనకి ఫ్లవర్స్లో వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లెయిన్లో తీసుకొని మిడిల్లో మాత్రం పల్స్తో ఇలా డిజైన్ చేశాను. చుట్టూ మనకి పైపింగ్ వస్తుంది, స్లీవ్లెస్లో డిజైన్ చేశాను. ఫ్రాక్ కూడా 3 మీటర్ ఫ్లేర్ తీసుకున్నాను. షార్ట్ ఫ్రాకే కదా, 1.5 2 మీటర్స్ అయితే తీసుకోలేదు నేను, మొత్తం 3 మీటర్స్లో తీసుకున్నాను కాబట్టి ఇంత ప్లఫీగా మనకి ఫ్లేర్ కూడా సూపర్గా అనిపిస్తుంది. రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉంటుందండి, స్టిచ్చింగ్ చేసిన దానిలాగా అనిపించట్లేదు, అంత బాగా వచ్చింది. నెక్ వచ్చేసి కాలర్ నెక్, బ్యాక్ అయితే ఇన్విజిబుల్ జిప్ వస్తుంది, సింపుల్ ప్లెయిన్ ఉంటుంది. మొత్తం చూడండి ఎంత ప్లఫీగా ఉందో, చాలా ప్లఫీగా వచ్చింది. దీని లోపల మాత్రం క్యాన్ ఇంకా కాటన్ లైనింగ్ అలాగే క్రేప్ లైనింగ్ ఇచ్చాను. కోటాకి డైరెక్ట్గా కాటన్ వేసిన దానికన్నా క్రేప్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తేనే మనకి కంఫర్టబుల్గా, అంటే మనకు అతుక్కోకుండా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఫాలింగ్గా కూడా ఉంటుంది. ఇలా చూడండి, ఫ్రాక్ చూడండి ఎంత ప్లఫీగా, చాలా బాగా వచ్చింది. కలర్స్ అయితే సూపర్గా వచ్చాయండి. అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది. వైట్ కాబట్టి ఈ కలర్ కూడా బాగా తేలుతున్నాయి ఫ్లవర్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలానే కాకుండా మనం లాంగ్ ఫ్రాక్స్ లాగా అయినా, క్రాప్ టాప్ లెహెంగాస్ లాగా అయినా, ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. క్రాప్ టాప్ లెహెంగాస్కి మనం బ్లౌజ్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఇందులో కలర్స్ ఉన్నాయి కదా, 3 కలర్స్లో ఏదైనా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి మనం బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు. బాటమ్ అయితే ఈ ప్రింటెడ్లో యూజ్ చేయొచ్చు, అలా కాంట్రాస్ట్ కలర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా దుపట్టలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. జస్ట్ పైపింగ్ వేసుకొని కానీ లేస్ కానీ వేసుకుంటే దుపట్టలాగా కూడా వేసుకోవచ్చు. మంచి బడ్జెట్లో వస్తుంది. ఇంత తక్కువ ప్రైస్లో మాత్రం మీకు ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా దొరకదు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం
ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.